ఒక వ్యక్తి ఒక చెట్టు దగ్గర పువ్వులు అమ్ముకుంటూ ఉంటాడు. అయితే తాను శ్మశానంలో చేతబడి చేస్తూ ఉంటాడు. ఒకరోజు చేతబడి చేయడానికి బయలుదేరాడు. తనతో కొంతమందిని తీసుకుని వెళ్ళాడు. అందులో ఒక వ్యక్తి భయపడుతూ వెళ్ళాడు. అలా శ్మశానం దగ్గరికి వెళుతూ ఉండగా దారి మధ్యలో ఒక పెద్ద మర్రి చెట్టు. ఆ మర్రి చెట్టు ఊడలకు చుట్టుకుని శవాలు ఊగుతూ ఉన్నాయి. చేతబడి చేసే వ్యక్తి పేరు రవి. రవి ముందే చెప్పాడు ఆ చెట్టు వైపు చూడొద్దు అని. అందులో ఒక వ్యక్తి ఆ చెట్టు వైపు చూశాడు. గట్టిగా కేక వేశాడు. చాలా భయపడిపోయాడు, వణికిపోయాడు. వెనక్కి వెళ్ళిపోదాము అన్నాడు. కానీ తన మాట వినకుండా శ్మశానంలో దగ్గరికి తీసుకుని బయలుదేరారు. భయపడిన వ్యక్తి పేరు శంకర్. భయంగా వెళ్ళాడు. రవి శ్మశానంలో పూజ మొదలుపెట్టాడు. ఏవో మంత్రాలు చదువుతున్నాడు. ఇంతలో వెనక వైపు నుంచి ఒక ఆత్మ శంకర్, సురేష్ కన్నా వెనక్కి వచ్చి గట్టిగా ఆత్మ కేక వేసింది. ముగ్గురు అల్లిపోయారు. చాలా భయపడ్డారు. రవి పూజ మాత్రం ఇంకా అవ్వలేదు. వీళ్ళ వెనక ఏదో తిరుగుతున్న శబ్దాలు వస్తున్నాయి. అలాగే భయంగా ఎప్పుడు పూజ అయిపోతుందా అని చూస్తున్నారు. పూజ అయిపోయింది. ఇంటికి బయలుదేరారు. శంకర్ మాత్రం చాలా భయపడ్డాడు. దారి మధ్యలో శంకర్ దగ్గరి కంట వచ్చి సడన్గా వచ్చి దెయ్యం వచ్చి కనిపించింది. గట్టిగా కేక వేశాడు. అప్పుడు రవి ఇలా అన్నాడు, ఎవరు వెనక్కి తిరిగి చూడొద్దు, ఎవరు భయపడొద్దు, నేనున్నాను కదా, ఎవరు వెనక్కి తిరిగి చూడకుండా నా వెనక్కి వచ్చేయండి అని చెప్పాడు.